హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక సింపుల్ క్విజ్ అప్లికేషన్ని ఎలా డిజైన్ చేయాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తున్నారు కదా. సో నేను ఫస్ట్ అవుట్పుట్ చూపిస్తాను. ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ వచ్చింది మనకి. నేను ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నేమ్ ఎంటర్ చేసి ఓకే ఇస్తామో అప్పుడు మనకి క్విజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చింది. అది ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్కి నేను 10 మార్క్స్ అని చెప్పేసి స్కోర్ ఇన్బిల్ట్గా ఇచ్చాను. అది ఇక్కడ ఏమీ సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే మనకి అలర్ట్ వస్తుంది. సో మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ పేరు పెట్టి ప్లీజ్ సెలెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి వస్తుంది. అదే మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇస్తే సో నెక్స్ట్కి వెళ్ళేసరికి ఇదంతా డీసెలెక్ట్ అయిపోతుంది. సో సెకండ్ క్వశ్చన్, సో 2 కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నాను నేను. 4 సో ఇది వచ్చేసి కర్ణ కోడింగ్ ట్యూషన్ మందే. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫినిష్ అని చెప్పేసి బటన్ నేమ్ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ C++కి ఎవరు స్టాప్ ఫినిష్. సో ఎప్పుడైతే ఫినిష్ అన్న స్కోర్ వచ్చింది ప్లస్ ఓకే అని చెప్పిస్తే ఎంటర్ యువర్ నేమ్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఇంకో నేమ్ ఇచ్చి క్విజ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్విజ్ అప్లికేషన్ని మనం ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లాంక్ ఫైల్ అయితే తీసుకున్నాను. దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ quiz underscore project.html. ఓకేనా. సో నేను డి లొకేషన్లో దీన్ని స్టోర్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. అదే HTML ఫైల్ ఫాంట్ కనిపిస్తుందా. సో నేను క్విజ్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చాను. అండ్ దెన్ బాడీలో ఒక డివ్ తీసుకుంటున్నాను, సెక్షన్. అంటే ఒకవేళ CSS అప్లై చేయాలంటే కంటైనర్ మనకి అవసరం అవుతుంది. సో ప్రస్తుతానికి నేను అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పారాగ్రాఫ్ అయితే తీసుకుంటాను. పారాగ్రాఫ్కి ఐడి ఇస్తాను. ఐడి వచ్చేసి క్వశ్చన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఈ పారాగ్రాఫ్కి డైనమిక్గా నా క్వశ్చన్స్ అన్నిటిని 1 by 1 డిస్ప్లే చేయబోతున్నాను. అయితే హియర్ క్వశ్చన్ విల్ అపియర్ అని చెప్పేసి ఇచ్చాను నేను పారాగ్రాఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ టైప్స్ కావాలి. సో ఇన్పుట్ ఏంటవి, రేడియో బటన్స్. ఓకేనా, రేడియో. సో నేమ్స్ కూడా మనం అన్నిటికి రేడియో అని చెప్పేసి ఇచ్చేద్దాం. అయితే వాల్యూ వచ్చేసి ఒక్కొక్క దానికి నేను ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ విధంగా ఇవ్వబోతున్నాను. అయితే ఇన్పుట్లో ఆప్షన్ డైనమిక్గా రావడానికి ఒక స్పాన్ ఎలిమెంట్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. దీనికి ఐడి అసైన్స్ టు ఆప్షన్ 1 అని చెప్పేసి ఇచ్చాను. సో ఎందుకు ఇచ్చానంటే ఈ స్పాన్లో నేను డైనమిక్గా ఆప్షన్స్ని సెట్ చేసుకోవడానికి స్పాన్ అనే ఎలిమెంట్ ఇచ్చాను. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. సో బై డిఫాల్ట్గా నేను ఇలా తీసుకున్నాను. ఇదే విధంగా మనకి ఇంకో 3 ఆప్షన్స్ కావాలి, 2, 3, 4. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ చేంజ్ చేద్దాం. ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఓకేనా. అయితే ఇక్కడ ఊరికే లేబుల్. ఓకేనా, లేబుల్ చేంజ్ చేసాం. తర్వాత ఏంటి, రేడియో బటన్ వాల్యూ ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. తర్వాత వచ్చేసి లాస్ట్లో మనకి ఒక బటన్ కూడా డిస్ప్లే చేయాలి. సో బటన్కి ఐడి నేను ఒకటి తీసుకుంటాను, నెక్స్ట్ బటన్ అని చెప్పేసి. సో నెక్స్ట్ బటన్ అని చెప్పేసి దీనికి తీసుకున్నాను. బటన్కి బై డిఫాల్ట్గా నెక్స్ట్ బటన్ అని చెప్పేసి ఇస్తున్నాం మనం. ఓకే, ఇక్కడ వరకు అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వరకు అయితే మనకు అవుట్పుట్ ఈ విధంగా ఉంది. ఓకేనా. పారాగ్రాఫ్ 4 ఆప్షన్స్. సో నేను ఫాంట్ కూడా కొంచెం సైజ్ పెరిగితే కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడే CSS ఫైల్ రాస్తున్నాను. సో బాడీ ఫాంట్ సైజ్ 30 px అండ్ దెన్ బ్రేక్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి బ్రేక్ ఇస్తున్నాను. కాపీ పేస్ట్. ఇప్పుడు చూడండి మనకి. సో రీఫ్రెష్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నీట్గా మీకు క్వశ్చన్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అనమాట. అయితే వీటికి డైనమిక్గా క్వశ్చన్స్ అన్ని మనం యాడ్ చేయాలి. అదంతా ఎలా జరుగుతుందంటే జావా స్క్రిప్ట్ ఫైల్లో జరుగుతుంది. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకుందాం. దీన్ని సేవ్ చేస్తున్నాను. క్విజ్ project.js అని చెప్పేసి నేను సేవ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ లింక్ చేయాలి కదా.
సో ఇక్కడ నేను లింక్ చేస్తున్నాను. సో లింక్ చేయకపోతే ఏం జరుగుతుందో మళ్ళీ చూపిస్తాను నేను. అయితే క్వశ్చన్స్ కావాలి మనకి. నేను క్వశ్చన్ లిస్ట్ అని చెప్పేసి ఒక అరే తీసుకుంటున్నాను. దీంట్లో మనకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నిటిని లోడ్ చేస్తాం. ఓకేనా, ఇది ఒక అరే. అయితే క్వశ్చన్స్ని ఎలా లోడ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ రూపంలో లోడ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర క్వశ్చన్ అనే ప్రాపర్టీ ఉండాలి. క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే మనం తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 4 ఆప్షన్స్ అయితే మనం రాయాలి. ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 వచ్చేసి నేను నా పేరు తీసుకుంటున్నాను, కామా. ఆప్షన్ 2 is రిచ్. ఆప్షన్ 3 వచ్చేసి నేను అండ్ ఆప్షన్ 4 కామా రిజల్ట్. సో రిజల్ట్ ఏది వీటన్నిటిలో డెన్నిస్ రిచే కదా, అంటే ఆప్షన్ 2. అయితే మనం దీన్ని ఎక్కడ మ్యాచ్ చేస్తామంటే ఎప్పుడైతే నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తామో, అయితే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాల్యూ అని చెప్పించున్నాను. వీటిని నేను కంపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రిజల్ట్ అనే ఆప్షన్ నేను తీసుకున్నాను. ఇదే విధంగా మిగతా ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే, సో కాపీ పేస్ట్. సో సెకండ్ క్వశ్చన్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ కూడా మనం ఇచ్చేద్దాం. సో సెకండ్ వన్, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే నేను ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 4 జేమ్స్ గాస్లింగ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఏది రిజల్ట్? ఆప్షన్ 4. అదేవిధంగా ఇంకొన్ని క్వశ్చన్స్. థర్డ్ వన్ అన్ని సింపుల్గానే తీసుకుంటున్నాను, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 3 తీసుకుందాం. ఇవ్వడం రాసాం. సో ఏది ఇప్పుడు? ఆప్షన్ 3. అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసుకోండి. ఆప్షన్ 2, ఆప్షన్ 4 ఎస్, ఆప్షన్ 3 ఎస్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ కోడింగ్ ట్యూషన్. ఓకే, ఈ విధంగా అనమాట. ఎవరు? నేనే కదా. సో నేను ఆప్షన్ 1. సో ఫైనల్గా వచ్చేసి లాస్ట్ థింగ్. సో ఇక్కడ 4 అని కూడా మర్చిపోయాను. సో 4 and 5. సో 5th one C++ తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి ఆప్షన్ 1 తీసుకున్నాం. ఓకేనా, ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనం పేజ్ లోడ్ చేస్తామో, ఇక్కడ ఆల్రెడీ మన అవుట్పుట్ చూస్తున్నాం కదా, ఎప్పుడైతే పేజ్ లోడ్ అయిందో ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవ్వట్లా. అంటే ఫస్ట్ క్వశ్చన్ బై డిఫాల్ట్గా రావాలి. అలా రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ రావడానికి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తాం అబ్జర్వ్ చేయండి. దానికంటే ముందు నేను కరెంట్ ఇండెక్స్ అసైన్స్ టు 0 అని చెప్పి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది అరే, ఇది మనకి 0 పొజిషన్. అంటే 0 పొజిషన్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇండెక్స్లో సెకండ్ క్వశ్చన్ ఉంది, సెకండ్ ఇండెక్స్లో థర్డ్ క్వశ్చన్ ఉంది, థర్డ్ ఇండెక్స్లో ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ ఇండెక్స్లో ఫిఫ్త్ క్వశ్చన్. ఇలా ఇండెక్స్ బై ఇండెక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇండెక్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ని అరేంజ్ చేయబోతున్నాను. సో కరెంట్ ఇండెక్స్ మనం 0 తీసుకున్నాం. మనకి స్కోర్ కూడా కావాలి కాబట్టి స్కోర్ అసైన్స్ టు 0 అని చెప్పి తీసుకున్నాం బై డిఫాల్ట్గా. అయితే ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ లోడ్ ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పేసి నేను ఫంక్షన్ అయితే రాశాను. అయితే ఇది మనకి వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఒక అలర్ట్ బాక్స్ని అయితే ఇస్తున్నాం. లోడింగ్ అని చెప్పేసి ఇలా రాశాను. అయితే ఈ ఫంక్షన్ని మనం HTML లో లింక్ చేయాలి.
ఎక్కడంటే ఎప్పుడు అనుకున్నాం, పేజ్ లోడ్ అయినప్పుడు, అంటే బాడీ ఆన్లోడ్ అనే ఈవెంట్ని రాయాలి. ఆన్లోడ్ అసైన్స్ డబుల్ కోట్స్ ఈ ఫంక్షన్. అయితే ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే ఈ HTML ఫైల్లో జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం లింక్ చేయాలి. నేను ఇంకా లింక్ చేయలేదు, ఇప్పుడు లింక్ చేద్దాం. సో హెడ్ పార్ట్లో స్క్రిప్ట్ అనే ట్యాగ్ని మనం రాయాలి. స్క్రిప్ట్, సో టైప్ జావా స్క్రిప్ట్ src assigns to quiz_project.js. ఓకేనా, మరి ఒకసారి చెక్ చేద్దాం. సో రీలోడ్ చేయగానే మనకు చూడండి మెసేజ్ వచ్చింది, లోడింగ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఆల్ సెట్. ఇప్పుడు మనం డైనమిక్గా క్వశ్చన్స్ని డిస్ప్లే చేయొచ్చు. అయితే క్వశ్చన్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, పారాగ్రాఫ్లో. హియర్ క్వశ్చన్ విల్ అపియర్ అని రాసాం కదా, ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అంటే ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని డిస్ప్లే చేస్తాం, ప్లస్ ఆప్షన్స్ వేటిని బేస్ చేసుకొని డిస్ప్లే చేస్తాం, స్పాన్ ఎలిమెంట్స్. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 స్పాన్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం. క్లియర్ కదా. సో నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఈ అలర్ట్ బాక్స్ నేను స్టూడెంట్ నేమ్ కోసం యూజ్ చేస్తాను. స్టూడెంట్ నేమ్, ఓకే. స్టూడెంట్ నేమ్ assigns to prompt prompt enter your name, ఓకే. అండ్ దెన్ పారాగ్రాఫ్ని గెట్ చేయాలి కదా. సో అబ్జర్వ్ చేశారా మీరు, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఆ ఐడి ఏది, క్వశ్చన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ assigns to, అంటే క్వశ్చన్ అంటే ఏంటి, ఇక్కడ పారాగ్రాఫ్ యొక్క ఐడి. దీన్ని బేస్ చేసుకొని గెట్ చేసి దాని ఇన్నర్ టెక్స్ట్ నేను డైనమిక్గా మారుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఏది ఇవ్వాలి ఇన్నర్ టెక్స్ట్, కరెంట్ ఇండెక్స్ 0. సో 0 ఇండెక్స్ అంటే ఇది. సో 0 ఇండెక్స్ డాట్ క్వశ్చన్ అని ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే 0 ఇండెక్స్లో క్వశ్చన్ అంటే మనకి క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఆప్షన్స్ను కూడా లింక్ చేస్తాం. ఓకేనా, ఎలా చేస్తాం చూడండి ఒకసారి. అది ఇక్కడ నేను క్వశ్చన్ లిస్ట్ 0th ఇండెక్స్ కదా. సో కరెంట్ ఇండెక్స్ అంటే 0 డాట్ క్వశ్చన్, ఓకే. అదేవిధంగా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, కాకపోతే ఐడి ఈసారి స్పాన్ ఎలిమెంట్స్ది. ఆప్షన్ 1 డాట్ ఇన్నర్ టెక్స్ట్ assigns to క్వశ్చన్ లిస్ట్ ఆఫ్ కరెంట్ ఇండెక్స్ డాట్ ఆప్షన్ 1, ఓకే. సో ఇదే మనం అన్నిటికీ పేస్ట్ చేద్దాం. 1, 2, 3, 4, ఓకే. ఆప్షన్ 4, 3 and 2, ఓకేనా. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ని మారాలి, 2 and 3 and 4. క్లియర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో పేజ్ని నేను లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి కూడా వచ్చింది. సో భాస్కర్. ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చానో నాకు ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్ప్లే అయిపోయింది ఈ విధంగా అనమాట. అయితే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే దానికి ఇంకా మనం రాయలేదు. సో నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే క్వశ్చన్స్ మారాలి కదా, అది ఇప్పుడు రాద్దాం. దానికి మనం ఇంకొక ఫంక్షన్ని రాయాల్సి వస్తుంది. సో ఫంక్షన్ లోడ్ నెక్స్ట్ క్వశ్చన్, లేదా సింపుల్గా నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పేసి రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏం జరగాలి, కరెంట్ ఇండెక్స్ ప్లస్ ప్లస్ అవ్వాలి. రిమైనింగ్ అంతా ఏంటి, ఇదే కదా, ఇంకేముంది, కాపీ పేస్ట్. సేమ్ అదే కదా జరగాలి, కాకపోతే ఇండెక్స్ మారితే మారింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఓకే రాలేదు. ఓకే, ఈ ఫంక్షన్ని మనం నెక్స్ట్ బటన్కి లింక్ చేయాలి. ఓకేనా, కాపీ. సో బటన్ క్లిక్ చేసినప్పుడు అంటే ఇక్కడ, సో దీనికి మనం ఆన్ లింక్ ఈవెంట్ని రాయాలి. ఆన్ క్లిక్ assigns to డబుల్ కొటేషన్స్ ఈ ఫంక్షన్. ఇప్పుడు మనకు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే మన క్వశ్చన్స్ అనేటివి చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ నేమ్ ఇస్తున్నాను, ఒక నేమ్. సో క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, 4 and 5. అయితే ఫిఫ్త్ క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ నెక్స్ట్ బటన్ కాస్త ఫినిష్ అని చెప్పి అయిపోవాలి. ఓకేనా, అది ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. సో ఎలాగంటే ఇండెక్స్ అయింది, క్వశ్చన్స్ డిస్ప్లే అయినాయి. ఇఫ్ ఒకవేళ కరెంట్ ఇండెక్స్ is equal to క్వశ్చన్ లిస్ట్ డాట్ లెంత్ -1, అంతే కదా. అయితే ఈ స్పాన్ నెక్స్ట్ బటన్ నేమ్ చేంజ్ అవ్వాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో బటన్కి ఏదన్నా ఐడి ఉందేమో చూడండి. ఎస్, నెక్స్ట్ బటన్ అని చెప్పేసి దానికి ఐడి ఉంది. ఇప్పుడు దాన్ని నేమ్ చేంజ్ చేయొచ్చు.
సో నెక్స్ట్ బటన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అసైన్స్ టు ఫినిష్. మీకు నచ్చిన టెక్స్ట్ అయితే మీరు రాసుకోవచ్చు. ఫినిష్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. క్లియర్? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ABC క్వశ్చన్ 1, నెక్స్ట్ బటన్ 2, 3, 4 and 5. సో 5th వచ్చేసరికి ఇక్కడ ఫినిష్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇదే విధంగా మనకి ఎన్ని క్వశ్చన్స్ అయ్యో కూడా చూపిస్తే బాగుంటుంది కదా. క్వశ్చన్ 2 ఆఫ్ సంథింగ్ సంథింగ్ అని చెప్పి అట్లా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇదైతే 5th క్వశ్చన్ మనకి. అంటే ఇంకేమన్నా మోడిఫికేషన్స్ కావాలంటే మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, ఇప్పుడు వీటికి యాక్షన్స్ని మనం ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా? అయితే ఒకసారి అవుట్పుట్ అయితే అబ్జర్వ్ చేయండి. నేను అగైన్ రీలోడ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే అది కౌంటింగ్ కూడా జరగాలి. స్కోర్ కౌంటింగ్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇది డీసెలెక్ట్ కూడా అయిపోవాలి. క్లియర్? అయితే నేను ఇది చేసినప్పుడే కదా నెక్స్ట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితేనే ఇదంతా జరుగుతుంది. నేను వాటన్నిటిని గెట్ చేయాలి. వీటిని రేడియో బటన్స్ అన్నిటిని గెట్ చేయాలంటే మనం ఒక క్లాస్ రాయాలి. క్లాస్ అసైన్స్ టు, ఇక్కడ నేను ఏమిస్తానంటే రేడియో అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? క్లాస్ నేమ్ నేను ఇచ్చా రేడియో అని చెప్పి ఇచ్చాను. దీన్ని బేస్ చేసుకొని మనం గెట్ చేయాలి. ఎక్కడెక్కడైతే క్లాస్ ఉంటుందో వాటన్నిటిని మనం గెట్ చేయబోతాం. రేడియో అని ఉంటుందో. ఓకే, ఇప్పుడు జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఓకే, సో క్లాస్ నేమ్ నేను ఇచ్చాను రేడియో అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ నేను రేడియో లిస్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఒక అరే మనకి క్రియేట్ అవుతుంది. ఈ అరేలో మనకి ఫర్ లూప్ యూజ్ చేసి దాన్ని చెక్ చేద్దాం. సో రేడియో ఆఫ్ రేడియో లిస్ట్. సో ఈచ్ రేడియో బటన్ వస్తుంది. అది చెక్ అయిందా లేదా. సో రేడియో డాట్ చెక్డ్. ఒకవేళ చెక్ అయితే దాని వాల్యూ మన రిజల్ట్కి ఈక్వల్ అవుతుందా కాదా. రేడియో డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ లిస్ట్ ఆఫ్ కరెంట్ ఇండెక్స్ డాట్ రిజల్ట్. ఒకవేళ ఈక్వల్ అయితే స్కోర్ అనేది మనకి +10 అవ్వాలని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా? ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో రిఫ్రెష్. సో మనకి క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయి. కాకపోతే ఏమీ సెలెక్ట్ చేయకపోయినా కూడా చేంజ్ అయిపోతున్నాయి. అబ్జర్వ్ చేశారా? ఏం సెలెక్ట్ చేయనప్పుడు క్వశ్చన్స్ చేంజ్ కాకూడదు. సో దానికోసంగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సపరేట్గా ఒక వేరియబుల్ అయితే తీసుకుంటాను. ఈజ్ చెక్డ్. బై డిఫాల్ట్గా దీన్ని నేను ఫాల్స్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైతే అది చెక్ అవుతుందో ఈ చెక్ నేను ట్రూ చేస్తాను. ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇఫ్ నాట్ ఈజ్ చెక్డ్ గానైతే ఒక అలర్ట్ని డిస్ప్లే చేస్తాను. స్టూడెంట్ నేమ్ని కూడా లింక్ చేద్దాం. స్టూడెంట్ నేమ్ ప్లస్ కామా ప్లీజ్ సెలెక్ట్ ఆన్సర్. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. మనం ఏమీ సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేస్తే అలర్ట్ వస్తుంది, కానీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు అంటే ఇది అయిపోయిన తర్వాత కరెంట్ ఇండెక్స్ అనేది ++ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, దానికంటే ముందే కరెంట్ ఇండెక్స్ని మైనస్ చేస్తే అది ఇంక్రిమెంట్ అవ్వకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఓకే, రిఫ్రెష్ వన్స్ అగైన్. సో గివ్ నేమ్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అనేది మనకి చేంజే కాదు. చేంజ్ అవుతుందా? అవటం లేదు. సో ఈ విధంగా అనమాట. తర్వాత ఒకవేళ సెలెక్ట్ చేసాం, ఇప్పుడు మనకి నెక్స్ట్కి వెళ్తుంది, కానీ ఇది అలాగే సెలెక్ట్లోనే ఉంది, డీసెలెక్ట్ అవ్వాలి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ రేడియో బటన్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఈచ్ రేడియో బటన్ని అన్చెక్ చేయాలి. సో రేడియో డాట్ చెక్ అసైన్స్ టు
ఫాల్స్. సో ఈ విధంగా చేయగలిగితే అది మళ్ళీ అన్చెక్డ్ అయిపోతుంది వరుసగా. సో మనకి ఇబ్బంది ఉండదు. ఏబిసి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. డీసెలెక్ట్ అయిపోతుంది. అయితే హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జావా? జేమ్స్ గాస్లింగ్. పైథాన్ కర్నా కోడింగ్ ట్యూషన్ ఇది మంది. నెక్స్ట్ C++. అయితే ఎప్పుడైతే ఫినిష్ అని క్లిక్ చేస్తామో మనకి స్కోర్ రావాలి, ఓకేనా. సో స్కోర్ రావాలి కాబట్టి ఎక్కడుంది? ఇక్కడ ఇఫ్ కండిషన్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఇక్కడ కరెంట్ ఇండెక్స్ ++ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఇది లెంత్కి రీచ్ అవుతుందో, ఇఫ్ కరెంట్ ఇండెక్స్ ఈక్వల్ టు లెంత్ క్వశ్చన్ లిస్ట్ డాట్ లెంత్, ఎప్పుడైతే ఇది క్వశ్చన్ లిస్ట్ లెంత్కి రీచ్ అయిపోతుందో అప్పుడు మనం స్కోర్ని డిస్ప్లే చేయాలి. సో అలర్ట్ స్టూడెంట్ నేమ్ ప్లస్ కామా యువర్ స్కోర్ అని చెప్పేసి ఇక్కడ స్కోర్ని డిస్ప్లే చేస్తాం. మళ్ళీ మనకి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? కరెంట్ ఇండెక్స్ని 0 చేయాలి, ప్లస్ లోడ్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా దాన్ని కాల్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం? దానికంటే ముందు లేదా తర్వాత ఏం చేస్తామంటే మనము ఈ బటన్ నేమ్ని కూడా నెక్స్ట్ బటన్కి మార్చేయాల్సి వస్తుంది. బటన్ నేమ్ని నెక్స్ట్ బటన్కి అగైన్ మార్చాల్సి వస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి? ఇక్కడ అర్థమవుతుంది కదా, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ బటన్ అని చెప్పేసి టైప్ చేద్దాం. నెక్స్ట్ బటన్, సేమ్ టైం స్కోర్ కూడా 0 అని చెప్పి ఇచ్చేయాలి. మళ్ళీ అన్నీ రీస్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఓకేనా. చెక్ చేద్దాం. సో నేను కన్సోల్ని క్లోజ్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. అబ్జర్వ్ చేయండి, ఏమీ సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ ఇచ్చా. సో ప్లీజ్ సెలెక్ట్ అని వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇద్దాం. సో ప్లీజ్ సెలెక్ట్ అని వస్తుంది. సో ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ డెన్నిస్ రిచ్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కొడదాం. సో ప్లీజ్ సెలెక్ట్ అని వస్తుంది, అంటే ప్రోగ్రామ్ మనకు కరెక్ట్గా వర్క్ చేస్తుంది. సో జావా జేమ్స్ గాస్లింగ్ అండ్ నెక్స్ట్ బటన్. సో పైథాన్. నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ ఇద్దాం. చూసారా, నీట్గా వర్క్ అవుతుంది మనకి. కర్నా కోడింగ్ ట్యూషన్, ఎస్ భాస్కర్ అండ్ C++. సో ఫినిష్ అని చేస్తే చూడండి, స్కోర్ మనకి 40 వచ్చింది. అంటే ఎక్కడో ఒక క్వశ్చన్ తప్పు పెట్టేసామా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దామా? సో సి ప్రోగ్రామింగ్ డెన్నిస్ రిచ్ కరెక్ట్, జావా జేమ్స్ గాస్లింగ్ కరెక్ట్ 20 మార్క్స్, పైథాన్ 30 మార్క్స్, కర్నా కోడింగ్ ట్యూషన్ భాస్కర్ 40 మార్క్స్, C++. సో 40 మార్క్స్ వస్తుంది. 50 మార్క్స్ కదా మొత్తం. సో ఎక్కడో నేను మిస్టేక్ రాసేసి ఉంటాను, ఓకేనా. ఎక్కడో చూద్దాం. సో ఇక్కడ వరుస క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ C++? ఓకే, ఫస్ట్ ఆప్షనే కదా, ఇక్కడ నేను మిస్ చేశాను, ఆప్షన్ 1. ఓకే, సో ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చూసుకోవాలి. మిగతా వాటికి ఉన్నాయో చూద్దాం. సో పైథాన్ ఆప్షన్ 3, అదేవిధంగా జావా ఆప్షన్ 4, ఎస్. సి ఆప్షన్ 2, ఎస్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అదొక్కటి మిస్ అయింది. ఓకే, లాజికల్ ఎర్రర్, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1 డెన్నిస్ రిచ్, జావా జేమ్స్, పైథాన్ కర్నా కోడింగ్ ట్యూషన్ భాస్కర్, C++, ఆప్షన్ నెంబర్ 1. సో ఇప్పుడు మనకి 50 మార్క్స్, ఎస్. ఇప్పుడు వేరే నేమ్ ఇద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఇది తప్పించేద్దాం, జావా. సో ఇప్పుడు మనకి 10 మార్క్స్. దీనికి కూడా తప్పించేద్దాం, దీనికి కరెక్ట్ ఇద్దాం 20 మార్క్స్. దీనికి తప్పించేద్దాం. సో టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి? 20 మార్క్స్, ఓకేనా. కరెక్ట్గా ఉంది. ఇది గైస్, ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ HTML యూజ్ చేసి ఒక సింపుల్ క్విజ్ అప్లికేషన్ అయితే డిజైన్ చేయొచ్చు. ఇంకేమన్నా CSS అప్లై చేస్తే ఇంకా లుక్ మనకి బాగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.